హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ పేజ్. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పాలకూర మనం వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని దానిలో ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని వేపుకొని పక్కకు తీసుకోవాలండి. ఈ వేపుకున్న మిశ్రమాన్ని మనము మిక్సర్లో వేసుకుని దాంతోపాటు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కారము, చిన్నుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు అంటారండి, దాంతోపాటు కల్లుప్పు వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుందని చెప్పి. దీంతోపాటు కొంచెం చింతపండు వేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుంటున్నామండి. ఇది చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము ఆయిల్ హీట్ చేసుకుని దానిలో తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని దాన్ని ఉడికించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అది బాగా కలుపుకొని తర్వాత టేస్ట్ చూసుకుని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దాన్ని మనము మూత పెట్టుకుని ఒక 10 minutes పట్టిందండి నాకైతే ఉడికించడానికి. ఉడికించిన తర్వాత పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇది మనకి ఐ హెల్త్కి, బోన్ హెల్త్కి, ఎనీమియాకి చాలా